విజయనగరం జిల్లా కొత్తవలస మండలం తుమికాపల్లి గ్రామంలో ఫర్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ ఆధ్వర్యంలో 50 మంది ఒంటరి వృద్ధులకు 12 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అక్కైపాలెం వేణుగోపాలస్వామి దేవాదాయ శాఖ అధికారి పిఎస్ఎన్ మూర్తి, పద్మలత దంపతులు, జాయింట్ సెక్రటరీ డాక్టర్ రవి, విశ్వనాథ్, తులసిబాయ్, శ్రీదేవి, మనస్విని, సప్పవరపు అనురాధ విచ్చేశారు. చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహాయం అందించిన వారు బనియన్ ట్రీ, మాటూరు సాయి, లాయర్ కొడుగుల మహేంద్ర, కట్టమూరు సతీష్, రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ రమణ, వ్యాపారవేత్త గోపి, రాజేష్, రవితేజ, కోలా విజయ్ మరియు ట్రస్ట్ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం చేశామని అన్నారు. ప్రతి ఒక్కరూ మానవ సేవ మాధవ సేవ అనే లక్ష్యంతో ముందుకు పోవాలని, ఫర్ ద పీపుల్ అదే చేయంతో ముందుకు పోతుందని, ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ట్రెజరర్ శ్రావణ్ కుమార్, నగేష్, రోహిత్, గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఫర్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 50 మంది ఒంటరి వృద్ధులకు 12 రకాల నిత్యావసర సరుకులు అందిస్తున్నాము. అయితే ఈ నెల డోనర్ లేరు అనే ఒక మాట చెప్పగానే మన మాటూరు సాయి గారు బనియన్ ట్రీకి సంబంధించిన వాళ్ళు 15 మందికి రేషన్ డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా రవితేజ హైదరాబాద్ నుంచి మా ఫ్యామిలీ పర్సన్ వాళ్ళ అబ్బాయి పేరు మీద ఒక 4 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన వ్యాపారవేత్త గోపి గారు ఒక 6 ఇవ్వడం జరిగింది. మన కట్టమూరు సతీష్ గారు 2 రైస్ బ్యాగులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గొడుగుల మహేంద్ర గారు ఒక రైస్ బ్యాగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కిరాణా రాజేష్ ఒక 50 సోపులు అనేవి డొనేట్ చేయడం జరిగింది. ఆయిల్ వచ్చి మన విజయ్ ఉంటారు, ఆయిల్ అమ్ముతారు కదా హోల్సేల్లో, విజయ్ వాళ్ళు కోలా విజయ్ 3 లీటర్లు ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రతి నెల కూడా మనకి 4 హెల్ప్ చేస్తూ రిటైర్డ్ ఎంప్లాయీ రమణ గారు, రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ గారు ఎప్పుడు కూడా మన 4 హెల్ప్ చేస్తూ ఉంటారు. వీటితో పాటు మన ట్రస్ట్ సభ్యులందరి సహకారంతో ఈ నెల 50 మందికి కూడా మనం నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. వీళ్ళందరి మీద కూడా మీ ఆశీర్వాదాలు ఉండాలి. వీళ్ళందరూ కూడా మీకు ఎంతో ఇష్టపడి మీకు సేవ చేయాలని ముందుకు వచ్చి ఇచ్చారు కాబట్టి మీ ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు మా అబ్బాయి దేవాంశ్ మిత్రది అన్నప్రాసన అయ్యింది. మీ అందరి ఆశీర్వాదాలు ఆడిపి ఉండాలి ఎప్పుడు కూడా. అదేవిధంగా ఆడి పేరు మీద మీకు ఎప్పటికైనా మంచి కార్యక్రమం పెడతాను నేను. అందరం కలిసి మంచి కార్యక్రమం చేద్దాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ దాతల సహకారం అందించిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమం అవుతుంది.